మనుష్యులు చెప్పింది విని నీ అభిప్రాయాన్ని మార్చుకోకు. నీ మనస్సాక్షి చెప్పింది విను. ఎందుకు అంటే అది ఎప్పుడు అబద్ధం చెప్పదు. ప్రియులారా, దేవుడు మన మనస్సాక్షిని తన శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినాడు. మనము ఏ రీతిగా జీవిస్తున్నామో ఆ మనస్సాక్షి ద్వారా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనస్సాక్షి గద్దిస్తున్నా మనం లోపడకపోతే చాలా నష్టపోతాం. మనస్సాక్షి అది దేవుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక పరికరం, దేవుడు వాడుచున్న ఒక హెచ్చరికగా ఆత్మస్వరం. అది ఆ ఆత్మస్వరాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటే ఎంతోగానో ఆత్మీయతలో ముందు కొనసాగిపోతాం. శోధనలో చిక్కుకోకుండా ప్రభువు రాజ్యం కోసం ఆయత్తపడతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.